జ్ఞానం, శక్తి, భవిష్యత్తు. ఇది ఏఎస్ డిజిటల్ బ్లాగ్స్. 2026-27లో బ్యాంకింగ్ జాబ్ కొట్టాలనేది మీ లక్ష్యమా? అయితే మీకోసమే ఈ అప్డేట్. ఐబీపీఎస్ అఫీషియల్ ఎగ్జామ్ క్యాలెండర్ వచ్చేసింది. ప్రిపరేషన్ను పక్కాగా ప్లాన్ చేసుకోవడానికి కావలసిన ప్రతి తేదీని, ప్రతి డీటెయిల్ను ఇప్పుడు మనం విశ్లేషిద్దాం. ఇదిగోండి, ఇదే ఆ అఫీషియల్ అనౌన్స్మెంట్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ అంటే మన ఐబీపీఎస్ January 16th, 2026న దీన్ని రిలీజ్ చేసింది. రాబోయే సంవత్సరంలో లక్షలాది మంది బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ భవిష్యత్తుకు ఇదే ఒక రకంగా చెప్పాలంటే ఫౌండేషన్ అన్నమాట. సరే, ఈ క్యాలెండర్ని మనం ఇంకాస్త సింపుల్గా అర్థం చేసుకోవడానికి పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంకులు అని 2 భాగాలుగా విడగొట్టి చూద్దాం. ముందుకు వెళ్లే ముందు ఒక చిన్న మాట. ఈ క్యాలెండర్లో మనకు పదే పదే సిఆర్పి అనే పదం కనిపిస్తోంది. ఏంటిది సిఆర్పి అంటే? సింపుల్, కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. అంటే అధికారికంగా జరిగే నియామక ప్రక్రియ అన్నమాట. పెద్ద కన్ఫ్యూజన్ అక్కర్లేదు. చాలా ఎగ్జామ్స్కి 2 స్టేజ్లు ఉంటాయి కదా. ఒకటి ప్రిలిమినరీ, రెండోది మెయిన్. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎందుకంటే అప్లై చేసిన వేల మందిలోంచి సీరియస్ క్యాండిడేట్స్ని ఫిల్టర్ చేయడానికి. ఇందులో పాసైన వాళ్లు ఫైనల్ రౌండ్ అయిన మెయిన్ ఎగ్జామ్కి వెళ్తారు. జాబ్ డిసైడ్ చేసేది మెయిన్ ఎగ్జామే. రైట్. ముందుగా మనం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటే పిఎస్బీల పరీక్షల తేదీల మీద ఓ లుక్కేద్దాము. ఓకే, పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల డేట్స్ ఇవిగో. ప్రొబేషనరీ ఆఫీసర్స్ అంటే పీఓ పోస్టులకు ప్రిలిమ్స్ ఆగస్ట్ 22, 23న ఉంటే మెయిన్స్ అక్టోబర్ 4న ఉంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్య టైం చాలా తక్కువ ఉంది. అంటే ప్రిపరేషన్ మొదటి నుంచే రెండింటికి కలిపి ప్లాన్ చేసుకోవాలి. ఇక ఐటీ, లా లాంటి స్పెషలిస్ట్ ఆఫీసర్ల పోస్టులకి ప్రిలిమ్స్ ఆగస్ట్ 29న, మెయిన్స్ నవంబర్ 1న. ఫైనల్గా క్లర్క్ లెవెల్ పోస్టులైన కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ ప్రిలిమ్స్ అక్టోబర్ 10, 11న, మెయిన్స్ ఏమో డిసెంబర్ 27న ఉంటుంది. సరే, పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు చూశాం గదా. ఇప్పుడు రీజనల్ రూరల్ బ్యాంకులు అంటే ఆర్ఆర్బీల షెడ్యూల్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ ఆఫీసర్ స్కేల్ ప్రిలిమ్స్ నవంబర్ 21, 22న జరగబోతుంటే మెయిన్స్ డిసెంబర్ 20న ఉంది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఆఫీసర్ స్కేల్ 2 మరియు 3 పోస్టులకు ప్రిలిమ్స్ ఉండదు. డైరెక్ట్గా డిసెంబర్ 20న ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఇక ఆఫీస్ అసిస్టెంట్ల మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి కొత్త సంవత్సరంలో అంటే January 30, 2027న జరగనుంది. ఓకే, డేట్స్ అన్నీ చూసేశాం. అంతా బాగుంది. మరి ఈ పరీక్షలకు అప్లై చేయడం ఎలా? ఆ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్ అండి. ప్రిలిమ్స్కి, మెయిన్స్కి వేరువేరుగా అప్లై చేయక్కర్లేదు. ఒకే ఒక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సరిపోతుంది. ఇందులో భాగంగా మన ఫోటో, సంతకం, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ఇంకా నోటిఫికేషన్లో వాళ్ళిచ్చిన ఫార్మాట్లో చేతితో రాసిన ఒక డిక్లరేషన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇవన్నీ ఒకేసారి రెడీగా పెట్టుకుంటే ప్రాసెస్ చాలా ఈజీ అయిపోతుంది. ఇక్కడొక కొత్త అప్డేట్ ఉంది. జాగ్రత్తగా వినండి. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు వెబ్క్యామ్ లేదా మొబైల్ కెమెరా ద్వారా లైవ్ ఫోటోగ్రాఫ్ కూడా తీసుకుంటారు. ఇది సెక్యూరిటీ కోసం తెచ్చిన కొత్త రూల్. సో అప్లై చేసేటప్పుడు దీనికి కూడా ప్రిపేర్డ్గా ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన అప్లికేషన్ రిజెక్ట్ అవ్వకూడదంటే ఈ సైజులు, ఫార్మాట్ కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఇది కూడా ఒక రకంగా ప్రిపరేషన్లో భాగమే. అన్ని ఫైల్స్ .jpeg ఫార్మాట్లో ఉండాలి. ఈ డీటెయిల్స్ని ముందే ఒకచోట రాసుకొని డాక్యుమెంట్స్ రెడీ చేసుకుంటే టెన్షన్ ఉండదు. ఒక్క నిమిషం, ఇది చాలా చాలా కీలకమైన విషయం. అఫీషియల్ నోటిఫికేషన్ నుంచి తీసుకున్న పాయింట్ ఇది. సంతకం క్యాపిటల్ లెటర్స్లో అస్సలు ఉండకూడదు. చాలామంది తెలియక చేసే కామన్ మిస్టేక్ ఇది. దీనివల్ల అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో చాలా జాగ్రత్త. రైట్, ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాం. ఫైనల్గా అప్లై చేసే ముందు గుర్తుపెట్టుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ తేదీలన్నీ టెంటేటివ్ అంటే తాత్కాలికమైనవి మాత్రమే. ఏవైనా అనుకోని పరిస్థితులు వస్తే అంటే అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల గానీ, వేరే ఏవైనా కారణాల వల్ల గానీ ఈ డేట్స్ మార్చే హక్కు ఐబీపీఎస్కు ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది కేవలం క్యాలెండర్ మాత్రమేనని గుర్తుంచుకోండి. ప్రతి పరీక్షకు సంబంధించిన పూర్తి డీటెయిల్డ్ నోటిఫికేషన్లు త్వరలోనే వస్తాయి. వాటికోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. అఫీషియల్ వెబ్సైట్ www.ibps.in రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. సరే, క్యాలెండర్ మన ముందుంది. డేట్స్ ఫిక్స్ అయ్యాయి. ఇక ప్రిపరేషన్ మొదలుపెట్టడమే తరువాయి. మరి ఈ జర్నీలో మీ మొదటి అడుగేంటి?